హలో అండి, నేను ఈరోజు మీకు ఒక హెల్తీ టిఫిన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అందరికీ యూజ్ఫుల్ అయ్యే టిఫిన్ అండి ఇది. నవేడేస్ మనము ఇలాంటి టిఫిన్ మనం తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. సో నేను ఈరోజు మీకు చూపించే రెసిపీ వచ్చేసి టిఫిన్. అది ఏంటంటే బ్రౌన్ రైస్ దోశ. ఇది మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి బ్రౌన్ రైస్ అనేది, అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ వచ్చేసి బ్రౌన్ రైస్ దోశ. ఓకే, ఫస్ట్ మనము ఇక్కడ దోశకి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూడండి. బ్రౌన్ రైస్ అండ్ మినపప్పు అండ్ అటుకులు, మెంతులు. ఫస్ట్ మనము ఇవన్నిటిని సోక్ చేసి పెట్టుకోవాలి, నానబెట్టి పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక 4 hours నానబెట్టి పెట్టుకోవాలండి బ్రౌన్ రైస్ అయిన మినపప్పు. సో ఇప్పుడు మనము నానబెట్టిన వాటిని మనము గ్రైండ్లో వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు వచ్చిన పేస్ట్ చూడండి. దీంట్లో మనము మళ్ళొకసారి చెప్తున్నాను, బ్రౌన్ రైస్, మినపప్పు అండ్ అటుకులు, మెంతులు చాలా హెల్త్కు మంచివండి. సో నేను ఎవ్రీ టైం ఏ దోశలైనా సరే అటుకులు అండ్ మెంతులు అనేది కంపల్సరీ వేస్తాను. చాలా క్రిస్పీగా వస్తుంది మనకి దోశలో వేస్తే. మనం గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటే బెటర్. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాసెస్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఎప్పుడైనా దోశ చేసేటప్పుడు ఆనియన్ తోటి మనము ప్యాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి విత్ ఆయిల్ తోటి. అప్పుడు మనకు దోశ అనేది ప్యాన్కు అతుక్కోకుండా ఉంటుందండి. ఇది ఒక జస్ట్ ట్రిప్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఫస్ట్ ఆనియన్ తీసుకొని ఆయిల్ పెట్టి మనము స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ని. నెక్స్ట్ మనము మనకు దోశ బ్యాటరీ, బ్రౌన్ రైస్తో మనము బ్యాటరీ చేసుకున్నాం కదా దోశ బ్యాటరీ, అది ఇప్పుడు మనము ఎలా వేస్తున్నానో చూడండి. చూసారా ఎంత క్రిస్పీగా వస్తుందో మనకు. ఇది చాలా క్రిస్పీగా వస్తుంది అండ్ చాలా టేస్టీ, హెల్తీ అండి. మనము చూడండి, ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిదండి. ఈ బ్రౌన్ రైస్ దోశ చాలా హెల్త్ఫుల్. మనము ఆ రైస్ కన్నా ఈ బ్రౌన్ రైస్ తోటి దోశలు చేసుకుంటే చాలా హెల్తీ అండి మనకి. చూడండి క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయి. నా అగైన్ మళ్ళీ దోశ వేస్తున్నాను చూడండి. కొంచెం ఆయిల్ కార్నర్స్కి వేసాను. చూడండి త్వరగా మనకు దోశ అనేది కాలుతుందండి. చూడండి, మనం తీసేటప్పుడు కొంచెం స్లోగా తీస్తే ఇంకా బెటరు. అదే వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా, ఎందుకంటే మనం యూజ్ చేసేది దోశ ప్యాన్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. చూడండి చాలా క్రిస్పీగా అండ్ కలర్ఫుల్గా వస్తుందండి దోశ. ఇప్పుడు ఈ దోశని మనము పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి, మా బాబుకి నేను హెల్తీ టిఫిన్ ఇస్తాను ఎవ్రీ టైం. చూడండి తన స్కూల్కి రెడీ అవుతున్నాడు. నేను టిఫిన్ తీసుకెళ్ళి మా బాబుకి ఇస్తున్నాను. తను ఎలా ఉందో చూసి చెప్తాడు, మీరే చూడండి. సూపర్ ఉందంట తనకి. నేను